తోక తెగిన కోతి. రామయ్య అనే ఒక వడ్రంగి ఉండేవాడు. ఒకరోజు అతడు ఒక పెద్ద దుంగను నిలువుగా 2 ముక్కలుగా చేయాలనుకున్నాడు. అందుకోసం రంపంతో దుంగను కొయ్యసాగాడు. రామయ్యకు సమీపంలో చెట్లపై ఒక కోతి ఉంది. రామయ్య చేసే పనిని అది గమనించింది. దుంగను మధ్యదాకా కోసేసరికి మధ్యాహ్నమయ్యింది. రామయ్యకు బాగా ఆకలి వేయడంతో పని ఆపివేసి భోజనానికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ దుంగ ఎక్కడి వరకు కోసాడో గుర్తు కోసం దాని మధ్యలో ఒక కర్ర ముక్క పెట్టాడు. రామయ్య అలా వెళ్ళగానే కోతి చెట్టు దిగి దుంగ వద్దకు వచ్చింది. దాని చుట్టూ తిరిగి పరిశీలించింది. దుంగ మధ్యలో ఉన్న కర్ర ముక్క దానిని ఆకర్షించింది. దాన్ని ఎలాగైనా తీయాలనుకుంది. అటూ ఇటూ కాళ్ళు వేసి దుంగ మీద కూర్చుంది. చెక్క ముక్కను 2 చేతులతో బలంగా లాగింది. కాసేపటికి చెక్క ముక్క ఊడి వచ్చింది. కోసిన 2 సగాలు కలిసిపోయాయి. దాంతో దుంగ మీద వేలాడుతున్న దాని తోక అందులో ఇరుక్కుంది. బాధతో కోతి గట్టిగా అరిచింది. తన తోకను లాగాలని బలంగా ప్రయత్నించేసరికి తోక తెగిపోయింది. నీతి: తెలియని వస్తువులతో ఆటలాడితే ఆపదలు కొని తెచ్చుకున్నట్లే.